Hello darlings, welcome back to the new movie review of Mechanic Rocky and star actors by Vishwak Sen garu and Meenakshi Chaudhary, Shraddha Srinath and Sunil garu. మరి ఈ మూవీకి నిన్న నైటే మన హైదరాబాద్ లో చాలా చోట్ల ప్రీమియం షోస్ అయితే పడ్డాయి అండ్ ఈ రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. మరి అసలు ఈ మూవీ అయితే బాగుందా లేదా, మూవీని మన అందరం హ్యాపీగా థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే మీలో చాలా మందికి అయితే వచ్చే ఉంటాయి. మరి ఇవన్నీ మీకు చెప్పడానికే కదా నేనున్నాను. అండ్ మూవీలో పాజిటివ్స్ ఏంటి అండ్ నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి క్లారిటీగా అయితే మనం అయితే రివ్యూలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ మనం 11K అయితే ఫాస్ట్ గా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం ఆల్రెడీ. అండ్ ఇలాగే 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరి మనమైతే ఏం లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మరి మూవీ స్టోర్ అయితే సింపుల్ గా ప్రతి ఒక్కరికి అయితే అర్థమైపోతుంది. మన హీరో అయితే వచ్చేసి అయితే మెకానిక్. మరి తన గ్యారేజ్ కి అయితే ఒక సమస్య అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఆ సమస్య ఏంటి, ఆ సమస్యను మన హీరో ఎలా సాల్వ్ చేసుకున్నాడు అని చెప్పేసి ఇదంతా మీరు అయితే థియేటర్ లో చూసి అయితే తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో పాజిటివ్స్ గురించి చెప్పాలంటే డెఫినెట్ గా హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే మూవీలో అదిరిపోయింది. అదే విశ్వక్ సేన్ గారు అండ్ మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్ అండ్ విలన్ గా చేసిన సునీల్ గారి పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అండ్ డిఫరెంట్ గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ మన మాస్క దాస్ అదే విశ్వక్ సేన్ గారిది తన డైలాగ్స్ కానివ్వండి, లేదంటే ఆ మాస్ సీన్స్ లో, లేదంటే ఎమోషనల్ సీన్స్ లలో, ఈసారి లవ్ యాంగిల్ లో కూడా అయితే చాలా బాగా కనిపించారు. అండ్ మూవీలో సాంగ్స్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ డిఫరెంట్ గా సాంగ్స్ కూడా ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే చాలా బాగుంది. అండ్ హీరో హీరోయిన్ అదే మీనాక్షి చౌదరి గారి మధ్యలో అండ్ విశ్వక్ సేన్ గారి మధ్యలో ఆ లవ్ ట్రాక్ డెఫినెట్ గా చాలా మందికి అయితే బాగా అనిపిస్తుంది మూవీలో చూస్తున్నంత సేపు అయితే. అండ్ మాస్ సీన్స్ కూడా అయితే మూవీలో గట్టిగానే ఉన్నాయి. అండ్ కేడకోలలో ఒక విలన్ ఉంటాడు కదా, సో తన సీన్స్ అయితే ఈ మూవీలో అయితే చాలా బాగా అనిపిస్తాయి. తను ఉన్నంత సేపు అయితే ఆ డైలాగ్స్ డెలివరీ కానివ్వండి, లేదంటే మన హీరో విలన్స్ మధ్యలో ఉండే ఆ కాన్వర్సేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మరి మూవీ స్టోరీ నెరేటివ్ అనేది కొద్దిగా అయితే స్లోగా ఉందని చెప్పేసి అనిపించింది. అండ్ మూవీ ప్రొడక్షనల్ క్వాలిటీ అయితే చాలా బాగా అయితే అదిరిపోయింది. నిజంగా చెప్పాలంటే చాలా రిచ్ ఫీలింగ్ కలుగుతుంది మూవీ చూస్తున్నంత సేపు అయితే. ఆ క్వాలిటీ అయితే అన్ని ప్రతి ఒక్కటి చాలా బాగా మెయింటైన్ చేశారు. మూవీలో కొన్ని నెగటివ్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే మీరైతే సింపుల్ గా అయితే ఇగ్నోర్ అయితే చేసేయచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ తో కానీ మీ ఫ్యామిలీస్ తో కానీ ఈ మూవీని చూడాలనుకుంటే డెఫినెట్ గా అయితే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా హ్యాపీగా అయితే మూవీకి అయితే వెళ్ళి అయితే ఎంజాయ్ అయితే చేసేయండి. మీలో డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. అండ్ ఒక మంచి మాస్ మూవీ, మంచి లవ్ స్టోరీ మూవీ చూడాలనుకున్న వాళ్ళకు ఇది ఒక పర్ఫెక్ట్ మూవీ అని చెప్పేసి నేనైతే చెప్తాను. అండ్ మూవీలో ట్విస్ట్ అండ్ టర్మ్స్ కూడా అయితే చాలానే ఉంటాయి. అవన్నీ మీరు అయితే మూవీ చూస్తున్నప్పుడు అయితే డెఫినెట్ గా అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ మూవీని చూడాలా వద్దా అని డౌట్ ఉన్న వాళ్ళకి నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా, డెఫినెట్ గా అయితే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా హ్యాపీగా అయితే వెళ్ళిపోయి అయితే చూసేసేయండి. అండ్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్ లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్ రివ్యూస్ అయితే వస్తుంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ మీలో మీనాక్షి చౌదరి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అండ్ విశ్వక్ సేన్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, మరి మీలో మూవీ ఎంతమందికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మనం ఆల్రెడీ అయితే 11K అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇలాగే ఫాస్ట్ గా 15K 20K కూడా అయితే కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ అండ్ ఖచ్చితంగా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ మనమైతే నెక్స్ట్ వీడియోస్ తో అయితే మనమైతే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.